వెల్కమ్ టు ది లియో. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య సమయంలో నాడు సిఐగా ఉండి విచారణ అధికారిగా ఉన్నటువంటి సిఐ శంకరయ్యను అయితే పోలీస్ శాఖ నుంచి పూర్తిగా తొలగిస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. దీనికి సంబంధించి నిన్న ఉత్తర్వులు కూడా వెలువడటం జరిగింది. వాస్తవానికి మొదటి నుంచి కూడా సిఐ శంకరయ్య ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనేక వాస్తవాలను దాస్తూ వచ్చాడు. అసలు కేసు ఇక్కడ వరకు రావటానికి, ఆ రోజు కేసు బయటపడకపోవడానికి ఆ శంకరయ్య కూడా ఒక రీజనే. ఎందుకంటే గుండెపోటు అన్నప్పుడు దాన్ని ఖండించి లేదు అది ఖచ్చితంగా మర్డరేనని చెప్పి ఆ రోజు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదని తర్వాత పోలీసులు అడిగితే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని భయపడి చెప్పలేదని చెప్పి ఎంటైర్ పోలీసు శాఖే తలదించుకునేటట్టు మాట్లాడాడు. పోలీసు శాఖ అంటే ఏంటి? ఉన్న వాస్తవాన్ని బయట పెట్టడమే కదా. అప్పటికి ఒక మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డికి సోదరుడు, అలాగే ఆ కీలకమైనటువంటి అప్పటికే అపోజిషన్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆ బాబాయ్ అవుతాడు. అలాంటి వ్యక్తి చనిపోతే ఎందుకు చనిపోయాడు అనేది చెప్పడానికి కూడా సిఐ శంకరయ్య ముందుకు రాలా. అలాంటి సిఐ శంకరయ్య ఇటీవల కాలంలో మీకు గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు నాయుడు 15 రోజుల్లో నాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఏదో ₹1.5 నేను పరువు నష్టం దావా వేస్తానని చెప్పి ఒక బహిరంగ వ్యాఖ్య కూడా చేశారు చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత కూడా. అంటే శంకరయ్యను మొదటి నుంచి కూడా వెనకున్నటువంటి కొన్ని శక్తులు ఆడిస్తున్నాయి. వాస్తవానికి సిబిఐ విచారణలో శంకరయ్య కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు. బట్ ఆ స్టేట్మెంట్లను న్యాయమూర్తి ముందు చెప్పడానికి రమ్మంటే రాలేదు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే అంటే వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాతే ఆ గవర్నమెంట్లోనే శంకరయ్యను వెంటనే సస్పెండ్ చేశారు. ఎందుకంటే కేసుకు సంబంధించి వాస్తవాలు దాయటంతో పాటు పోలీస్ శాఖను కూడా తప్పుదారి పట్టించాడనే ఉద్దేశంతో సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్ కొనసాగుతుండగానే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన వెంటనే సిబిఐ విచారణ కూడా వచ్చింది, మనందరికీ తెలుసు. సో సిబిఐ విచారణలో కూడా వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు. బట్ దాన్ని న్యాయమూర్తి ముందు చెప్పడానికి మాత్రం రాలేదు. న్యాయమూర్తి ముందు చెప్పాల్సిన రోజు కోర్టుకు హాజరవ్వకుండా డీజీపీ కార్యాలయానికి వెళ్ళాడు. ఆ తర్వాత సస్పెన్షన్ను ఎత్తివేయించుకుని మళ్ళీ తిరిగి పోస్టింగ్ తెచ్చుకున్నాడు. అంటే మీకు అర్థమైంది కదా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా మారటం వల్ల టీడీపీ గవర్నమెంట్ వేసినటువంటి సస్పెన్షన్ పోయి ఉద్యోగం వచ్చింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు సస్పెన్షన్ విధించారనుకోండి, అది వేరే విషయం. అయితే ఎంటైర్ ఇప్పుడు పోలీస్ శాఖ నుంచి రిమూవ్ చేశారు. సస్పెన్షన్ కాదు, సస్పెండ్ అయితే మళ్ళీ ఏదో ఒక రోజు పోస్టింగ్ ఇస్తారు, జీతం ఇస్తారు, ఇవన్నీ మనకు తెలిసిందే. కానీ ఎంటైర్ పోలీసు శాఖ నుంచి ఆ సిఐ శంకరయ్యను రిమూవ్ చేస్తూ డిఐజీ కోయ ప్రవీణ్ అయితే నిన్న ఆదేశించారు. ఆ ప్రకారం లోకల్ ఎస్పీ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఆ వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. పోలీసు శాఖకు కళంకం తెచ్చిన సిఐ శంకరయ్య తొలగింపు. వివేక హత్య జరిగినప్పుడు ఆయనే పులివెందుల సిఐ. అప్పట్లో సాక్ష్యాలు ధ్వంసం చేస్తున్నా నిలువరించని వైనం. సిఐ శంకరయ్యకు తెలిసే సిఐ శంకరయ్య అక్కడ ఉండగానే వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేశారు. ఆ సమయంలో అడ్డుకోవాల్సినటువంటి శంకరయ్య మౌనం వహించాడు. నాడు తెలుగుదేశం పార్టీ సిఐ శంకరయ్య మీద సస్పెన్షన్ వేయడానికి ప్రధాన కారణం అదే. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో పోలీసు శాఖకు కలంకం తెచ్చేలా వ్యవహరించిన పులివెందుల పూర్వ సిఐ శంకరయ్యను విధుల నుంచి తొలగిస్తూ కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ నిర్ణయం తీసుకున్నారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి వెళ్లిన శంకరయ్య పోలీసు అధికారిగా చట్టపరంగా తన బాధ్యతలను నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమయ్యారు. మృతదేహం పడి ఉన్న తీరును బట్టి అది హత్య అని స్పష్టంగా తెలిసినప్పటికీ ఆ విషయాన్ని బయట పెట్టలేదు. నాటి పోలీసు ఉన్నతాధికారులకు కూడా సరైన సమాచారం ఇవ్వకుండా తాత్సారం చేశారు. నిందితులు హత్య చేసిన విషయాన్ని కప్పిపుచ్చి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నా వాటిని ఆయన ఖండించలేదు. తన కళ్ళెదురుగానే ఘటనా స్థలంలో సాక్ష్యాలు ధ్వంసం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నప్పటికీ శంకరయ్య వారిని నిర్వహించలేదని ఉన్నతాధికారులు గుర్తించారు. హత్య జరిగినట్లు తెలిసిన సుమారు 7.5 గంటల పాటు మౌనం వహించినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. దీంతో నాడు తెదేపా ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. వాస్తవానికి నేను ఇందాకే చెప్పా, ఈ వివేక హత్య కేసు ఇన్ని మలుపులు తిరగడానికి ప్రధాన కారణం సిఐ శంకరయ్యే. ఆ రోజు తన కళ్ళ ముందే సాక్ష్యాలు ధ్వంసం చేశారు. తను చూడగానే అది మర్డర్ అని తెలిసిపోతుంది. కనీసం జరిగిన విషయాన్ని సరే నువ్వు అడ్డుకోవడానికి భయం వేసి ఉండొచ్చు, ఆ రోజు అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళని అడ్డుకోవడానికి నీకు భయం వేసి ఉండొచ్చు, బట్ విషయాన్ని ఉన్నతాధికారులకు చేర్చాలి కదా. దాదాపుగా హత్య జరిగిన 7 నుంచి 8 గంటల పాటు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేర్చకుండా అలాగే ఉండిపోయాడు. అదేమంటే ఆ గతంలో ఏమని ఇచ్చాడు సిబిఐకి స్టేట్మెంట్లో, అప్పట్లో నన్ను బెదిరించారు అందుకనే నేను మాట్లాడలేదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. బట్ ఆ స్టేట్మెంట్ని
జడ్జి ముందు చెప్పమంటే చెప్పడానికి మాత్రం రాడు. అంటే ఆ రోజు కావాలని సిఐ శంకరయ్య నాడు వాళ్ళకే అనుకూలంగా వ్యవహరించాడు. ఆ తర్వాత జరిగిన విచారణలో సిబిఐకి ఆయన 2 సార్లు తన స్టేట్మెంట్ ఇచ్చారు. హత్య జరిగిందని చెబితే రాష్ట్రంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే వాస్తవాలు చెప్పలేదని మొదటిసారి స్టేట్మెంట్లో వివరించాడు. హత్యదానికి సంబంధించిన సమగ్ర సమాచారం దేవిరెడ్డి, శంకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి తదితరులకు ఖచ్చితంగా తెలుసని 2వ స్టేట్మెంట్ ఇచ్చాడు. 2వ స్టేట్మెంట్లో ఏం చెప్పాడు? ఎవరైతే ఈ హత్యలో ఇప్పుడు ప్రధాన నిందితులుగా ఉన్నారో వాళ్ళందరికీ దీని గురించి తెలుసు అని 2వ స్టేట్మెంట్లో చెప్పాడు. సరే, బాగుంది. ఈ 2 స్టేట్మెంట్లు చెప్తూ కన్ఫర్మేషన్ అంటే అండర్టేకింగ్ కూడా ఇప్పుడు సిబిఐ అధికారులకు ఇచ్చాడు. అనంతరం జరిగిన విచారణలో ఆయన అడ్డం తిరిగాడు. మృతికి దారితీసిన కారణాన్ని వైద్యుడు నిర్ధారించకుండా ఆయన చనిపోయినట్లు ఏ విధంగా చెప్పగలనంటూ పోలీసు ఉన్నతాధికారులతోనే వాదించాడు. అంటే చూడండి, ఎప్పుడైతే 2 స్టేట్మెంట్లు ఇచ్చాడో ఆ 2 స్టేట్మెంట్లు జడ్జి ముందు చెప్పలేదు సరికదా. తర్వాత ఈయన మార్చేశారు. వెనకమాల ఎవరో మార్చేస్తే ఏమన్నాడు? వివేకానంద రెడ్డి చనిపోయాడో లేదో నేను ఎలా చెప్తాను, డాక్టర్లు కదా చూసి చెప్పాలి, నేను ఎలా చెప్తాను అన్నాడు. మరి ఇది ఎంత వితండవాదం? రక్తపు మడుగులో ఒక వ్యక్తి పడిపోయి ఉంటే, కదలిక లేకుండా ఉంటే, ఆ వ్యక్తి చనిపోయాడో లేదో నాకు తెలియదని చెప్పాడు, అది డాక్టర్లు చెప్పాలి, నేను ఎలా చెప్తాను అన్నాడంటే అర్థమైపోయింది కదా మీకు విషయం ఏంటో. సో అది వివేకానంద రెడ్డిని ఆ రోజు ఆ నిందితులు మార్చేశారు. అన్నిటికీ మించి సిబిఐకి 2 సార్లు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతి కాలంలో ఆయన కొన్ని అదృశ్య శక్తుల సహకారంతో తనపై ఉన్న సస్పెన్షన్ రద్దు చేయించుకున్నట్లు తేల్చారు. సిబిఐ న్యాయస్థానానికి రావాల్సిన ఆయన ఆ రోజు న్యాయస్థానానికి రాకుండా డీజీపీ కార్యాలయానికి వెళ్ళినట్లుగా పోలీసు విచారణలో తేలింది. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసు విచారణ నిమిత్తం తానిచ్చిన స్టేట్మెంట్లు జడ్జి ముందు చెప్పడం కోసం కోర్టుకు రావాల్సి ఉంటే కోర్టుకు వెళ్లకుండా డీజీపీ కార్యాలయానికి వెళ్ళాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఈయన మీద సస్పెన్షన్ ఎత్తేసి పోస్టింగ్ ఇచ్చారు. మీకు అర్థమైందా ఏం జరిగిందో? ఇప్పుడు ఎవరు సిఐ శంకరయ్యని అనుకుంటే నడిపిస్తున్నారో ఇప్పుడు అర్థమైంది కదా. దీంతో ఆయన స్వలాభం కోసం వాస్తవాలు చెప్పకుండా నిందితులతో కుమ్మక్కయ్యారని స్పష్టంగా అర్థమవుతుందని పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. సో 4.5 ఏళ్లుగా ఏ విధంగా కూడా శంకరయ్య వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసులకు సహకరించలేదని, నిందితులతో లోపాయికారిగా కుమ్మక్కై పోలీసు అధికారిగా ఆయన నిర్వర్తించాల్సిన విధులను బాధ్యతలను నిర్వర్తించలేదని అధికారులు తేల్చారు. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో పోలీసు శాఖకే కళంకం తెచ్చేలా ఆయన వ్యవహరించిన తీరు ఉందని చెప్పి ఒక సమగ్ర నివేదికనైతే తయారు చేశారు. వాటి ఆధారంగానే కోయా ప్రవీణ్ ఆదేశాల మేరకు, డిఐజీ కోయా ప్రవీణ్ ఆదేశాల మేరకు ప్రస్తుతానికి విఆర్లో ఉన్నటువంటి శంకరయ్యను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం అయితే పోలీసు దీని నుంచి రిమూవ్ చేస్తున్నట్టుగా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. నేను ఆల్రెడీ మీకు ఇందాకే చెప్పా, చంద్రబాబు గారు తన పేరును సిఐ శంకరయ్య అనే పేరును వివేకానందరెడ్డి హత్య కేసు గురించి మాట్లాడిన సందర్భంలో వాడారు. కాబట్టి మరి వాడరా? నువ్వు ఆ రోజు ఆధారాలు ధ్వంసం చేస్తుంటే చూసింది నిజం కాదా? పోలీసులకు సమాచారం, పై అధికారులకు సమాచారం ఇవ్వకుండా నాంచింది నిజం కాదా? సిబిఐకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తిరిగి జడ్జి ముందు చెప్పడానికి రాంది నిజం కాదా? లేకపోతే కోర్టుకు హాజరవ్వాల్సిన రోజు నువ్వు డీజీపీ కార్యాలయానికి వెళ్ళి సస్పెన్షన్ ఎత్తేసుకుని డ్యూటీలోకి వచ్చింది నిజం కాదా? నా పేరు ఎందుకు వాడారు? నా పేరు వాడారు కాబట్టి చంద్రబాబు నాయుడు బహిరంగ క్షమాపణ చెప్పాలా? లేకపోతే నేను చంద్రబాబు గారి మీద పరువు నష్టం దావా వేస్తానని చెప్పి గతంలో వ్యాఖ్యలు చేశారు. దాని మీద హోంమంత్రి కూడా అప్పట్లో చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఏది ఏమైనా మొత్తంగా ఈ వివేకానందరెడ్డి హత్య కేసులో ఒక పోలీసు అధికారిగా ఉండి నాడు వివేకానందరెడ్డి హత్య నిందితులతో కొమ్మక్కై కేసును పక్కదారి పట్టించడంలో కావచ్చు, జాప్యం కావటంలో కావచ్చు, ఆధారాలు దొరకకుండా చేయడంలో కావచ్చు సిఐ శంకరయ్య పాత్ర ఉందని తేలటంతో ఈరోజు పూర్తిగా ఆ సర్వీసు నుంచి అయితే రిమూవ్ చేసినట్టుగా ప్రభుత్వం ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.